విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. అధ్యక్ష, ఈ మధ్య కాలంలో మొన్నే మనకి కేంద్రం కూడా బడ్జెట్ పెడితే ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా సరే ఈ ఉద్యానవన పంటలు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తే మనకి ఎక్కువగా నిధులు ఇవ్వడానికి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. దాన్ని మేము ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 7 క్లస్టర్లను తయారు చేశాం. అరటికి అనంతపూరు, మిరపకి కర్నూలు, అనంతపూర్, పల్నాడు, టమోటాకి అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు, జీడి మామిడికి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, పసుపుకి ఏఎస్ఆర్, గుంటూరు, కృష్ణ, కొబ్బరికి కోనసీమ, శ్రీకాకుళం, కోకోకి ఏలూరు, తూర్పుగోదావరి. ఈ క్లస్టర్లు తయారు చేసి ఈ క్లస్టర్లలోనే, ఎందుకంటే ధరలు కూడా కొన్ని దగ్గరలు విపరీతం పెరిగిపోతున్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఒకటి పెడితే అందరూ అదే పెట్టేస్తున్నారు. దానివల్ల ఒక సంవత్సరం బాగా ధర వస్తుంది, బాగా ధర వచ్చిందని చెప్పి అందరూ అదే పెట్టడం వల్ల ఒకేసారి ధర పెరిగిపోతుంది. అది కాకుండా ఈ క్లస్టర్ని డెవలప్ చేసి ఆ క్లస్టర్ ప్రాంతంలో ఆ పంటలను మనం ప్రోత్సహించగలిగితే కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంటుంది, ధరల నుంచి కూడా రైతుకి మేలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ విధానంతో ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా ఈరోజు కోల్డ్ స్టోరేజ్ అవసరం ఉంది. ఇప్పుడే చెప్పాను, ఎవరైనా కట్టుకోవడానికి ముందుకు వస్తే సబ్సిడీ ఇస్తాం. పులివెందుల్లో మరి 70% పూర్తయి 30% పెండింగ్ ఉందన్నారు. ఇమీడియట్గా మా ప్రయారిటీ అదే అధ్యక్ష. ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్నాయో, ఏవైతే ప్రారంభించారో అన్నీ ఎక్కడేసిన గొంగలు ఎక్కడలాగా ఉన్నాయి. అందులో ప్రయారిటీ తీసుకున్నాం. 10% పెడితే ముందు ఏది ఉపయోగంలోకి వస్తుంది, 20% పెడితే ఏది ఉపయోగంలోకి వస్తుంది, ఒక ప్రయారిటీ తీసుకొని ఈ ప్రభుత్వం అనేది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వాలంటే కంటిన్యూషను. ఇది మన సొంత జాగీరు కాదు. గత ప్రభుత్వం ఏవో పెట్టింది కదా, గత ప్రభుత్వం ఏదో కట్టింది కదా, మళ్ళీ మనం వచ్చాం, దాని మీద మనందుకు దృష్టి పెట్టాలి, అవెందుకు కొనసాగించాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఈ ప్రభుత్వం కొనసాగించి ఒక్కొక్కటి ప్రాధాన్యత చేసి ప్రతి ఒక్కటిని వినియోగంలోకి తీసుకొచ్చి అన్ని విధాల ఈ ఉద్యానవన పంటల రైతులకి మేము ఆదుకుంటామని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాం. చెప్తున్నారు, వాళ్ళు ఇచ్చేటువంటిది ఏమి ఇస్తున్నారో, ఎట్లా ఇస్తున్నారు అనేటువంటిది అది ఏదైనా సర్క్యులర్ వారి దగ్గర ఉంటే కొంచెం చెప్పాల్సిన కోరుతాం అధ్యక్ష. సరే సార్, మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఆల్రెడీ మెన్షన్ చేశాం MIDH. కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే ఈ డ్రిప్ స్ప్రింక్లర్లో 40% సబ్సిడీ ఇస్తుంది. ఏదైతే మనకి మెకనైజేషన్ ఉందో దాని మీద 40% ఇస్తుంది. దురదృష్టం ఏంటంటే మళ్ళీ మీరు కెలుక్కుంటారు. లాస్ట్ 5 years ఆ ఇచ్చినటువంటి 60% కూడా వినండి, ఆ ఇచ్చినటువంటి 60% కూడా ఏదైతే మెకనైజేషన్ గురించి వచ్చిందో 60%, అధ్యక్ష, ఏదైతే మెకనైజేషన్ గురించి వచ్చిందో 60%, లేకపోతే డ్రిప్ స్ప్రింక్లర్ గురించి వచ్చిందో 60% వేరే దానికి మళ్లించారు అధ్యక్ష. మళ్లించడం వల్ల ఆ పథకం క్లోజ్ అయిపోయింది. మేము వచ్చిన తర్వాత వీళ్ళు వాడేసిన 60% కట్టాం, మళ్ళీ మేము రాష్ట్రం నుంచి ఇవ్వాల్సినటువంటి 40% కట్టి మళ్ళీ పథకాన్ని పునఃప్రారంభించి ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇది వాస్తవం. ఇదేదో అచ్చెన్నాయుడు కాగితం పట్టుకొని చదవడం కాదు, రికార్డులు ఉన్నాయి. 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలన్నింటికీ తాళం వేసి ఒక్క పైసా తీసుకోకుండా అమ్మ పెట్టదు, అడుక్కు తిందన్నట్టుగా వీళ్ళు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వాడుకోలేదు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తగలబెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరూ మాట్లాడతారు, రికార్డులు ఉన్నాయి, ఆన్లైన్లో కూడా మీరు చూసుకునే అవకాశం మీకు ఉంది. సార్, మంత్రి గారు చాలా ఎప్పుడు కూడా చెప్పింది చెప్తున్నారు. వ్యవసాయం అంటే ఏ ప్రభుత్వం పేటెంటో, వ్యవసాయం అంటే ఏ ప్రభుత్వం శుద్ధ దండగన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ విషయానికి మనం వెళ్ళొద్దు. ఆ విషయం అందరికీ తెలుసు. వ్యవసాయం శుద్ధ దండగని ఎవరన్నారో
వ్యవసాయం పేటెంట్ ఎవరన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. దాన్ని మనకి చర్చించుకోవడం కాదు. సభ్యుడు అధ్యక్ష అమ్మమ్మ అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. సభ్యుడు అడిగింది ఏంటి సార్, ఏమైనా సబ్సిడీ ఇస్తారా మాకు తెలిస్తే చెప్పండి, తెలుసుకోకపోతే తెలుసుకొని చెప్తామని చెప్పండి, తప్ప అంతా కాదు. అంతేగాని మీరు చేయలేపారు, మీరు ఏం చేస్తారో వ్యవసాయానికి మేము ఏం చేసామో తెలుసు. నేను సూటిగా మంత్రిగా అడుగుతున్న ఒక విషయం, ఏదైతే క్లస్టర్స్ అని మీరు చెప్పారు సంతోషం, ఆ క్లస్టర్స్ కి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఉంటే చెప్పండి, తర్వాత చెప్పండి, పర్వాలేదు, మాకేమీ అభ్యంతరం లే. కానీ విమర్శలు పోదామంటే విమర్శలు డిస్కస్ చేసుకుందాం, ఆ చర్చల్లో డిస్కస్ చేసుకుందాం. అడిగిన దానికి సమాధానం. కేంద్ర ప్రభుత్వం వచ్చి క్లస్టర్స్ ఇస్తాన్నారు. ఉదాహరణకు వచ్చి మన ఉత్తరాంధ్రకు వచ్చి జీడికి వచ్చి క్లస్టర్ కింద రికగ్నైజ్ చేస్తామని చెప్పారు సంతోషం. దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇస్తారా, లేదు టెక్నాలజీ సపోర్ట్ చేస్తారా, లేదు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా చేస్తారా, ఏమి చేస్తారా అనేది ఏమైనా తెలుసుకుంటే చెప్పండి. అంటే లేదు ఇన్ఫర్మేషన్ అయిపోతే తర్వాత చెప్పండి, పర్వాలేదు. అంతేగాని మీరు ఉన్నప్పుడు చేస్తాం, మేము ఉన్నప్పుడు ఏం చేస్తాం, మీరు ఎవరికంతా చెప్పుకోవడానికి సమయం ఉంది, చెప్తాం. దయచేసి మీ ద్వారా సూటిగా ఆ ప్రశ్న వరకే చెప్పానండి. అందుకని కవిని అలా మా చెవులు గింగులు మంటున్నాయి. వెనకున్న సభ్యులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలకు ఏమైనా సబ్సిడీ ఉందని అడిగారు అధ్యక్ష. రికార్డు అది ఉంది, మీరు కూడా విన్నారు. అడిగితే చెప్పాను 40%, 60% ఉంది, గత ప్రభుత్వంలో వాడుకోలేదు, మేము వాడుకున్నామని చెప్పాం. రెండవది క్లస్టర్స్ అధ్యక్ష, ఇది కొత్త విధానాన్ని మొన్న బడ్జెట్లో పెడితే మేము క్లస్టర్లుగా ముందు రెడీ చేసి ప్రపోజల్స్ పంపించాం. ఈ క్లస్టర్స్కి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తుందో వారి బడ్జెట్ సెకండ్ సెషన్ అవుతుంది. ఇది అయిన తర్వాత మన గైడ్ లైన్స్ వస్తాయి. గైడ్ లైన్స్ వచ్చేటప్పుడు ఆ గైడ్ లైన్స్ తీసుకొని మేము దాంట్లో దీన్ని ఇన్కార్పొరేట్ చేసి ఎంతవరకు ఎన్ని పైసలు రాగలిస్తే అన్ని పైసలు తీసుకోవడానికి మేము ప్రయత్నం శక్తిగా చేస్తామని సభ్యులకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష 11 కూర్చోండి. కడప జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యాన వంట పంటలు వేస్తారు, కానీ కడప జిల్లాను మీరు ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు? ఏదైనా రాజకీయ కారణం ఏమన్నా ఉందా? రాజకీయ కోణం ఏముంటుంది దానిలో? మంత్రి గారు రాయలసీమలో దాన్ని సూటిగా చెప్పండి. కడప జిల్లాని కడపలో అరటి కూడా ఉంది అధ్యక్ష. అది క్లస్టర్ అంటే నేను ఒక జిల్లా హెడ్ క్వార్టర్ చదివాను. అనంతపురం హెడ్ క్వార్టర్ గా 4 జిల్లాల్లో క్లస్టర్ పెట్టాం. అందులో కడప కూడా ఉంది. కడపకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అందులో పులివెందులు కూడా ఏదో గతంలో మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, ఎందుకంటే స్లీపింగ్ రిమార్క్స్ కాదు అధ్యక్ష. గతసారి ఈ ఏదైతే జల్ జీవన్ మిషన్ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 3 నియోజకవర్గాలకి జల్ జీవన్ మిషన్ ఇచ్చారు అధ్యక్ష. అందులో పులివెందులు ఒకటి, ఆ రోజు ఎవరైతే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి పొంగనూరుకు ఒకటి, ఆర్థిక మంత్రి ఉన్నటువంటి బుగ్గన రాజా 3 నియోజకవర్గాలకు అది ఇస్తే ఎవరైనా క్యాన్సిల్ చేస్తారు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు అన్నారు దాన్ని కంటిన్యూ చేసి పూర్తి చేయాలి, మన ప్రభుత్వం ఎప్పుడు రాజకీయాలు చూడకూడదని కొనసాగిస్తున్నాం. ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు గత ప్రభుత్వం చేసింది ఇది బొత్స గారి కాన్స్టిట్యున్సీ లేకపోతే ఎక్స్ కాన్స్టిట్యున్సీ వై కాన్స్టిట్యున్సీ అనే సంబంధం లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజలు ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం, సంక్షేమం ముఖ్యం. ఆ విధానంతో పనిచేస్తున్నాం. కడప కూడా ఉంది, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.